టీమిండియాతో జరిగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే భారత్ తో తాజాగా ముగిసిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ 1-4 తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ లోని మిడిల్ ఆర్డర్ ను భారీగా దెబ్బ కొట్టాడు. అయితే తన ప్రభావం వన్డే సిరీస్ లో లేదనుకునే లోపే అర్ధాంతరంగా టీమిండియా వన్డే జట్టులో చేరాడు. చక్రవర్తి వన్డే జట్టులోకి చేరడంపై బీసీసీ తాజాగా అధికారిక ప్రకటన చేసింది. రాత్రికి రాత్రే టీమిండియా జట్టులో చేరాడు వరుణ్ చక్రవర్తి. అంతేకాకుండా ఇంగ్లాండ్ తో జరిగే నాగపూర్ లో తొలి వన్డేలోనే ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే విషయం జోస్ బట్లర్ సేనకు మింగుడు పడని విషయంగా మారింది. తుది జట్టులో వరుణ్ చక్రవర్తి ఉంటే ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద ప్రమాదమే. అంతేకాకుండా ఇంగ్లాండ్ టీంలో గాయం కారణంగా ఒక కీలక ఆటగాడు 2 వన్డేలకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 వన్డేల సిరీస్ కు స్క్వాడ్ కి ఎంపికైన ఇంగ్లాండ్ కీపర్ జెమీ స్మిత్ 3వ టీ20 సందర్భంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను ఇప్పటి వరకు కోలుకోలేదు. దీంతో తొలి 2 వన్డేలకు అతడు ఆడేది అనుమానంగా మారింది. మొత్తానికైతే వరుణ్ చక్రవర్తి వన్డే జట్టులో చేరడం ఇంగ్లాండ్ కు పెద్ద సవాల్ లాంటిదే. రేపు 6వ తేదీన నాగపూర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. మిగతా 2 మ్యాచ్లు 9వ తేదీ 12వ తేదీలలో కటక్ అహ్మదాబాద్ వేదికలుగా జరగనున్నాయి. ఈ మ్యాచ్లన్నీ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతాయి.